హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అర్పితాస్ గ్యాలరీ. ఈరోజు ఈ వీడియో స్పెషల్గా సిపిగెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళ కోసము. ఫస్ట్ ఫేజ్లోనే మంచి కాలేజ్లో సీట్ అలాట్మెంట్ అయ్యి జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఏమేమి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, ఏమేమి తీసుకెళ్ళాలి, ఎన్ని సెట్స్ తీసుకెళ్ళాలి, ఒరిజినలా లేకపోతే జిరాక్సా, ఇట్లా చాలా డౌట్స్ ఉంటాయి. నేను కూడా ఆ డౌట్స్ అని అడిగిన వాళ్ళు తెలిసిన వాళ్ళని అడిగి క్లారిటీగా తెలుసుకొని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు కాలేజ్కి ఏమేమి తీసుకెళ్లాలో చూద్దాం. సో ఫస్ట్ ఫేజ్లోనే కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఫస్ట్ ర్యాంక్ కార్డ్, తర్వాత అలాట్మెంట్, తర్వాత హాల్ టికెట్, అక్నాలెడ్జ్మెంట్, ఇవన్నీ మనకు సైట్లోనే ఓపెన్ అయినప్పుడు మనం పీడిఎఫ్ సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే జిరాక్స్ కాపీ మనం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ, ఇవి 3 మెమోస్ కూడా తీసుకెళ్ళాలి. తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికేట్, డిగ్రీలో ఇస్తారు కదా ప్రొవిజనల్ సర్టిఫికేట్, అది కంపల్సరీ ఏం కాదు అన్నారు, ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళండి. తర్వాత స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 9th టు డిగ్రీ, 9th నుంచి డిగ్రీ వరకు ఉన్న ప్రతి సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మీ సేవ, ఇన్కమ్ ఇష్యూడ్ బై మీ సేవ, తర్వాత ఆధార్ కార్డ్ అండ్ రేషన్ కార్డ్, ఐడి ప్రూఫ్, ఏదైనా ఐడి ప్రూఫ్, రేషన్ కార్డ్ అయినా ఆధార్ కార్డ్ అయినా రెండిట్లో ఏదైనా తీసుకెళ్ళచ్చు. తర్వాత టీసీ మాత్రం ఒరిజినల్, కంపల్సరీ టీసీ ఒరిజినలే తీసుకెళ్ళాలి. ఇక్కడ పైన ఉన్నవి ఇవన్నీ కూడా 2 sets ఆఫ్ జిరాక్స్ అయితే తీసుకెళ్తే మనకు కొంచెం యూజ్ ఉంటుంది. 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళండి. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మినిమం ఒక 2 తీసుకెళ్ళండి. సో కాలేజ్కి ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలో చూసిరు కదా. ఇప్పుడు ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఎవరికి సబ్మిట్ చేయాలి అంటే కాలేజ్లో ఉన్న ప్రిన్సిపల్కి సబ్మిట్ చేయాలంట. ప్రిన్సిపల్కి సబ్మిట్ చేసిన తర్వాత ప్రిన్సిపల్ మనకు జాయినింగ్ లెటర్ ఇస్తారు, దానిపైన సైన్ చేసి జాయినింగ్ లెటర్ ఇస్తారంట. మనం కూడా సైన్ చేయాలి. సైన్ చేసిన తర్వాత దాన్ని జిరాక్స్ కాపీ తీసుకొని ఆ జిరాక్స్ కాపీ ఎక్కడ ఇవ్వాలి అంటే మన డిపార్ట్మెంట్లో, అంటే మీరు రాసిన సబ్జెక్ట్ ఏంటి ఆ డిపార్ట్మెంట్లో ఇవ్వాలి. ఒకవేళ మీరు బాటనీ రాస్తే బాటనీ డిపార్ట్మెంట్లో, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు నేను ఎంఏ ఇంగ్లీష్ కాబట్టి నేను ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఆ జాయినింగ్ లెటర్ జిరాక్స్ని సబ్మిట్ చేయాలి. అప్పుడు వాట్సాప్లో మనని వాళ్ళు యాడ్ చేసుకొని ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నా మనకు చెప్తారంట. సో ఇది కంప్లీట్ జాయినింగ్ ప్రాసెస్. తర్వాత అప్డేట్స్ తర్వాత నేను కంపల్సరీగా ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తెలుసుకొని మరి మీకు వీడియో చేయడానికి ట్రై చేస్తా. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అవుతాయి అనిపిస్తే కంపల్సరీగా షేర్ చేయండి. ఇట్లాంటి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం అర్పితాస్ గ్యాలరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.